హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో టైమ్ అండ్ వర్క్ టాపిక్ చూద్దాము. ఈ టాపిక్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఈ వీడియోలో బేసిక్స్ టు మోడరేట్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో బేసిక్స్ టు మోడరేట్ క్వశ్చన్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ టైం ఈ టాపిక్ని నేర్చుకునే వాళ్ళకి కూడా అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే బేసిక్స్ టు మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేసే ముందు కొన్ని పాయింట్స్ చూద్దాము. ఈ టాపిక్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని అడుగుతున్నారని, టైమ్ అండ్ వర్క్లో టోటల్ 8 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఏంటో ఇక్కడ చూద్దాము. టైప్ 1, ఏ ఒక పనిని ఎక్స్ డేస్లో చేస్తే అదే పనిని బి వై డేస్లో కంప్లీట్ చేస్తే ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు. ఇది టైప్ 1 క్వశ్చన్. అండ్ టైప్ 2, ఏ ఒక పనిని ఎక్స్ డేస్లో కంప్లీట్ చేస్తారు, అదే ఏ అండ్ బి ఇద్దరు కలిసి అదే పనిని వై డేస్లో కంప్లీట్ చేస్తే బి ఒక్కడే అయితే ఆ పనిని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు. ఇది టైప్ 2 క్వశ్చన్. అండ్ టైప్ 3, ఏబి ఇద్దరు కలిసి ఒక పనిని ఎక్స్ డేస్లో కంప్లీట్ చేస్తారు, అండ్ బి అండ్ సి అదే పనిని వై డేస్లో కంప్లీట్ చేస్తారు, అండ్ సి అండ్ ఏ అదే పనిని జెడ్ డేస్లో కంప్లీట్ చేస్తే ముగ్గురు కలిసి ఏ అండ్ బి అండ్ సి ఆ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అండ్ టైప్ 4, ఫోర్త్ టైప్, ఏ ఒక పనిని ఎక్స్ డేస్లో కంప్లీట్ చేస్తాడు, బి అదే పనిని వై డేస్లో కంప్లీట్ చేస్తాడు, ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఆ పనిని కొన్ని డేస్ ఇద్దరు కలిసి వర్క్ చేసిన తర్వాత ఏ ఆ పనిలో నుంచి వెళ్ళిపోతాడు, బి రిమైనింగ్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫిఫ్త్ టైప్, ఏ ఒక పనిని ఎక్స్ డేస్లో కంప్లీట్ చేస్తారు, బి అదే పనిని వై డేస్లో కంప్లీట్ చేస్తారు. అయితే ఏ ఫస్ట్ డే వర్క్ చేస్తారు, బి సెకండ్ డే వర్క్ చేస్తారు, మళ్ళీ థర్డ్ డే ఏ వర్క్ చేస్తారు, ఫోర్త్ డే బి వర్క్ చేస్తారు. ఇలా ఆల్టర్నేట్ డేస్ క్వశ్చన్స్. ఇలా ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేసిన టోటల్ వర్క్ని ఏ అండ్ బి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ సిక్స్త్ టైప్, ఆర్ కండిషన్. మనకి టైమ్ అండ్ వర్క్లో ఆర్ అండ్ కండిషన్ క్వశ్చన్స్ చాలా అడుగుతున్నారు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఆర్ కండిషన్ వర్క్ చూద్దాం ఎలా అడుగుతారు క్వశ్చన్స్. 7 men or 5 women can complete the one work 10 days. 7 మెన్స్ అయినా 5 ఉమెన్స్ అయినా ఒక వర్క్ని 10 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. అయితే 5 men అండ్ 2 women అదే వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇది ఆర్ కండిషన్కి సంబంధించింది. 7th టైప్, ఇది అండ్ కండిషన్. ఇక్కడ ఎలా క్వశ్చన్స్ అడుగుతారంటే, 7 men and 8 boys can complete one work in 10 days, and 5 men and 4 boys can complete same work in 20 days. Find the 6 boys and 2 men can do the same work in how many days. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇది అండ్ కండిషన్కి సంబంధించింది. ఇది ఆర్ కండిషన్కి సంబంధించింది. 8th టైప్, ఇది మిస్లీనియస్. మెయిన్గా ఈ 7 టైప్స్ నేర్చుకుంటే మనకు టైమ్ అండ్ వర్క్ టోటల్గా 95% కంప్లీట్ అయినట్టు. ఈ టైప్ 1 క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ఏ యొక్క వర్క్ ఇచ్చి బి యొక్క వర్క్ ఇచ్చి ఏబి ఇద్దరు కాంబినేషన్ వర్క్ అడుగుతారు. లేదంటే టైప్ 2లో ఏ యొక్క వర్క్ ఇస్తారు, ఏబి వర్క్ ఇస్తారు, బి అలోన్ వర్క్ అడుగుతారు. అండ్ టైప్ 3, ఏబి వర్క్ ఇస్తారు, బీసీ వర్క్ ఇస్తారు, అండ్ సిఏ వర్క్ ఇస్తారు. ఈ ముగ్గురు కలిసి ఎన్ని డేస్లో అదే పనిని కంప్లీట్ చేస్తారని అడుగుతారు. అండ్ 4th టైప్, ఏ యొక్క వర్క్ ఇస్తారు అండ్ బి యొక్క వర్క్ ఇస్తారు. ఇద్దరు కలిసి కొన్ని డేస్ కలిసి పనిచేస్తారు. దాని తర్వాత ఏ అనే పర్సన్ వెళ్ళిపోతే రిమైనింగ్ వర్క్ బి ఒక్కడే ఎన్ని డేస్లో ఆ పనిని పూర్తి చేస్తారు అని అడుగుతారు. 5th టైప్ ఏంటి అంటే, ఏ యొక్క వర్క్ ఇస్తారు, బి యొక్క వర్క్ ఇస్తారు, అండ్ ఏ అండ్ బి ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తారు. అంటే ఏ ఫస్ట్ డే, బి సెకండ్ డే, అలా ఆ టోటల్ వర్క్ కంప్లీట్ కావడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది అని అడుగుతారు. అండ్ టైప్ 6,
ఆర్ కండిషన్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. ఆర్ అండ్ కండిషన్. 7 men or 5 women can complete one work in 10 days and find the 5 men and 2 women can complete the same work in how many days. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ కండిషన్లో 7 men 8 boys can complete one work in 10 days. 5 men and 4 boys can complete same work in 20 days. Find the 6 boys and 2 men how many days they can complete the same work. ఇలా అడుగుతారు. మ్యాక్సిమం ఈ 7 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ నేర్చుకుంటే మనం ఏ క్వశ్చన్స్కైనా ఆన్సర్ పెట్టగలుగుతాము. అండ్ ఈ టైమ్ అండ్ వర్క్ సమ్వాట్ ఈజీ. టైమ్ అండ్ వర్క్ నేర్చుకుంటే పైప్స్ అండ్ సింటెక్స్ టాపిక్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కవర్ అయిపోతుంది. ఇప్పుడు మనం క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాము. ఫస్ట్ మీకు ఎన్ని టైప్స్ ఉంటాయో ఒక ఐడియా వచ్చింది కదా. నెక్స్ట్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాము. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ప్యానిక్ అవ్వద్దు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసే కొద్దీ మీకు ఈ క్వశ్చన్స్ ఫెమిలియర్ అయిపోతాయి. ఆల్రెడీ ఈ టాపిక్ నేర్చుకున్న వాళ్ళైతే వీడియోని పాజ్ చేసి ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి దాని తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ చూడండి. నాకు వచ్చిన ఆన్సర్ మీకు వచ్చిన ఆన్సర్ సేమ్ ఉందా తెలుస్తుంది. మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ పెట్టారో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days అండ్ బీ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 4 days. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్. ఇది ఏ టైప్ 1. ఏ యొక్క వర్క్ ఇచ్చారు అండ్ బి యొక్క వర్క్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నారు, ఏ అండ్ బి టుగెదర్ వర్క్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఏ యొక్క వర్క్ ఎంత, 12 days. ఏ కెన్ డూ ద వర్క్ ఇన్ 12 days. బి అదే వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారు అంటే 4 days. మనకి 12కి 4కి ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఎలా తీసుకుంటా అంటే ఇది నార్మల్ మెథడ్. 12 4 4 3s 4 1s 4 3s 12 12 is ఎల్సిఎం. రేషియో ఇంకో విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకున్న వాల్యూలో పెద్ద నెంబర్ సైడ్కి రాసుకోండి అండ్ స్మాల్ నెంబర్ బై బిగ్ నెంబర్ రాసుకొని క్యాన్సలేషన్ చేయండి. 4 1s 4 3s. అండ్ మనకు వచ్చిన రేషియో మళ్ళీ క్యాన్సిల్ కావద్దు, అంటే ప్రైమ్ నెంబర్స్ రావాలి. ఇక్కడ 1 and 3 ఏ టేబుల్లోనే క్యాన్సిల్ అవుతుందా, అవ్వట్లేదు. కాబట్టి న్యూమరేటర్ వాల్యూ ఇంటూ ఈ బిగ్ నెంబర్కి మల్టిప్లై చేయాలి. 12 into 1 12. ఇది మనకి ఎల్సిఎం అన్నమాట. ఇక్కడ 12 1s 12 4 3s 12. ఇక్కడ ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 1, బి యొక్క ఎఫిషియన్సీ ఎంత 3. అండ్ ఏబి టుగెదర్ వర్క్ అడిగారు కాబట్టి టోటల్ వర్క్ బై వాళ్ళ ఎఫిషియన్సీ. ఏ యొక్క ఎఫిషియన్సీ అండ్ బి యొక్క ఎఫిషియన్సీ 12/4. 4 1s 4 3s. ఇద్దరు కలిసి వర్క్ చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది ఆ వర్క్ అంటే 3 days. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ని వేరే మెథడ్లో కూడా చేయొచ్చు. ఎలా అంటే x into y by x plus y. బట్ ఇది అన్ని క్వశ్చన్స్కి అప్లికేబుల్ కాదు, అందుకే నేను ఈ మెథడ్ చెప్పట్లేదు. ఈ మెథడ్ నేర్చుకుంటే అన్ని క్వశ్చన్స్కి యూజ్ అవుతుంది, అందుకే ఇది ఒక మెథడ్ చెప్తున్నాను. మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసే కొద్దీ మీకు ఈ మెథడ్ అలవాటు అయిపోతుంది. ఇదే ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, A can do a work in 10 days and B in 15 days. If they work together, in how many days will they complete the work? ఇది కూడా సేమ్ మోడల్. ఏ ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారంట 10 days, బి 15 days. ఎల్సిఎం ఎలా తీసుకోవాలో చెప్పాను కదా. ఇది ఎల్సిఎం 10 15కి ఎల్సిఎం ఎంత అంటే 30. 10 3s 15 2s. అండ్ బోత్ ఏ అండ్ బి అడిగారు కాబట్టి ఏ ప్లస్ బి. టోటల్ వర్క్ ఎంత 30. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 3 అండ్ బి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 2. టోటల్ 30/5. 5 1s 5 6 6 days. ఇద్దరు కలిసి ఆ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారంటే 6 days. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, A, B and C can complete a work in 10 days, 15 days and 12 days respectively. Together they finish the work in how many days? ఇక్కడ
ఏ యొక్క వర్క్ ఇచ్చారు, ఇది కూడా టైప్ 1 క్వశ్చనే. బి యొక్క వర్క్ ఇచ్చారు అండ్ సి యొక్క వర్క్ ఇచ్చారు. మనము ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 10, 15, 12కి 10, 15, 12కి ఎల్సిఎం ఎంత? 60. 10 6 15 4 అండ్ 12 5. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 6. బి యొక్క ఎఫిషియన్సీ 4. సి యొక్క ఎఫిషియన్సీ 5. మనకి టుగెదర్ అడిగారు కాబట్టి ఏం చేయాలి? ఏ ప్లస్ బి ప్లస్ సి. టోటల్ వర్క్ ఎంత? 60 బై ఏ యొక్క ఎఫిషియన్సీ 6, బి యొక్క ఎఫిషియన్సీ 4 అండ్ సి యొక్క ఎఫిషియన్సీ 5. టోటల్ 60 బై 15. 15 1 15 4 4 డేస్. ఏబిసి ముగ్గురు కలిసి అదే పనిని 4 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్. A alone can complete a work in 20 days. After working for 5 days, what fraction of work is left? ఇక్కడ ఏ ఒక పనిని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడంట? 20 డేస్లో. అండ్ ఆఫ్టర్ వర్కింగ్ 5 డేస్ అంటే 20 డేస్లో 5 డేస్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఎన్ని డేస్ వర్క్ ఉంది? 15 డేస్ వర్క్ ఉంది. ఆ 15 డేస్ వర్క్ టోటల్ వర్క్లో ఎంత శాతం అని అడుగుతున్నారు. 15 డేస్ వర్క్ లెఫ్ట్. టోటల్ వర్క్ ఎంత? 20. 5 3 5 4. ఇంకా ఎంత వర్క్ ఉందంటే 3/4 వర్క్ మిగిలింది. 3/4 వర్క్ ఈజ్ లెఫ్ట్. ఎంత వర్క్ కంప్లీట్ అయిందంటే 1/4 వర్క్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. X can do a work in 8 days and Y in 12 days. Their combined 1 day work. ఇక్కడ 1 day వర్క్ అడుగుతున్నారా, టోటల్ వర్క్ అడుగుతున్నారా? చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళిద్దరు కలిసి 1 డేలో ఎంత వర్క్ చేస్తారో అని అడుగుతున్నారు. ఫస్ట్ టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ 8 డేస్లో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తుంది, అదే వై 12 డేస్లో. ఎల్సిఎం ఎంత? 24. 8 3 2. అండ్ దేర్ కంబైన్డ్ 1 డే వర్క్ అని అడుగుతున్నారు. 1 డేలో వాళ్ళు ఎంత వర్క్ చేస్తారు? ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3. ఎక్స్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3. వై యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2. 1 డేలో వాళ్ళు 5 పార్ట్స్ వర్క్ కంప్లీట్ చేస్తారు. అంటే టోటల్ ఎంత ఉంది? 5/24. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 1 డే వర్క్ అడుగుతున్నారు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. A can do a piece of work in 10 days. A and B can do the same work in 5 days. In how many days can B alone complete the work? ఇది టైప్ 2 క్వశ్చన్ కదండి. ఏ ఒక పనిని 10 డేస్లో కంప్లీట్ చేస్తారు అండ్ ఏ అండ్ బి ఇద్దరు కలిసి అదే పనిని 5 డేస్లో కంప్లీట్ చేసినట్లయితే ఏ అలోన్ ఆ పనిని ఇక్కడ బి అలోన్ అడిగారు కదా, బి ఒక్కడే అదే పనిని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారని అడుగుతున్నారు. ఇక్కడ 10కి 5కి ఎల్సిఎం ఎంత? 10. 10 1 5 2. ఇక్కడ ఏబి ఎఫిషియన్సీ 2 ఉంది, ఇక్కడ ఏ ఎఫిషియన్సీ 1 ఉంది. అంటే మనము బి ఎఫిషియన్సీ కావాలి కాబట్టి మనకు ఏ ప్లస్ బి మైనస్ ఏ చేస్తే బి ఎఫిషియన్సీ వస్తుంది. ఏబి ఎఫిషియన్సీ ఎంత? 2 అండ్ ఏ ఎఫిషియన్సీ ఎంత? 1. మనకి ఏ క్యాన్సిల్ అయితే బి ఎఫిషియన్సీ అంతా 1 అండ్ బి ఎలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ అన్నాడు కాబట్టి టోటల్ వర్క్ ఎంత? టోటల్ వర్క్ 10. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 1. అంటే టోటల్ 10 డేస్ పడుతుంది ఆ వర్క్ని బి కంప్లీట్ చేయడానికి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకు ఏ ఎఫిషియన్సీ తెలుసు, ఇక్కడ బి ఎఫిషియన్సీ డైరెక్ట్గా తెలీదు, ఏబి కాంబినేషన్ తెలుసు. మనకు బి ఫైండ్ అవుట్ చేయాలంటే ఏబి దాంట్లో ఏ తీసేస్తే బి ఎఫిషియన్సీ మనకు వచ్చేస్తుంది. టోటల్ వర్క్ 10 డేస్ కాబట్టి ఏ యొక్క ఎఫిషియన్సీ 1. టోటల్ హౌ మెనీ డేస్ ఇట్ విల్ కంప్లీట్ ద వర్క్? 10 డేస్. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. బి కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days. A and B can complete the same work in 4 days. In how many days
కెన్ ఏ అలోన్ కంప్లీట్ ద వర్క్. ఇక్కడ ఏ అలోన్ అడుగుతున్నారు, ఇది కూడా సేమ్ మెథడ్. ఇక్కడ బి యొక్క వర్క్ ఇచ్చారు. బి ఎన్ని డేస్లో వర్క్ చేస్తుందంటే 12 days అండ్ ఏ అండ్ బి 4 days. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నారు, ఏ అలోన్ అదే వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారని అడుగుతున్నాను. ఇక్కడ ఎల్సిఎం ఎంత, 12. 12 1s 4 3s 12. ఇక్కడ మనకు బి ఎఫిషియన్సీ తెలుసు. ఇక్కడ ఏ ఎఫిషియన్సీ ఎంత, 3లో ఏ ఎఫిషియన్సీ ఉంది అండ్ బి ఎఫిషియన్సీ ఉంది. మనకు బి ఎఫిషియన్సీ ఆల్రెడీ తెలుసు. అయితే ఏ ప్లస్ బిలో నుంచి బి తీసేస్తే మనకి ఏ ఎఫిషియన్సీ వస్తుంది, 3 - 1. ఏ ఎఫిషియన్సీ ఎంత, 2. మనకి ఇక్కడ ఏ అలోన్ అడిగారు కాబట్టి టోటల్ వర్క్ ఎంత, 12 అండ్ ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత, 2. 2 1s 2 6. 6 daysలో ఏ టోటల్ వర్క్ కంప్లీట్ చేస్తుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఏం అడిగారు, బి యొక్క వర్క్ ఇచ్చారు, ఏబి యొక్క వర్క్ ఇచ్చారు, ఏ అలోన్ అడుగుతున్నారు కాబట్టి ఏ అలోన్ అయితే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తుంది టోటల్ వర్క్ అంటే 6 daysలో కంప్లీట్ చేస్తుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే మీరు వీడియోస్ నచ్చుతున్నాయా లేవా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి, ఎలా చేయాలి వీడియోస్ అండ్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా అని. మీరు అలా లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల మాకు కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటుంది అండ్ వీడియోస్ ఇంకా ఎక్కువ తీయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఇఫ్ మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. 8th క్వశ్చన్. ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 24 days అండ్ బి ఇన్ 16 days. దే వర్క్ టుగెదర్ ఫర్ 4 days. రిమైనింగ్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ బై బి. ఇక్కడ ఇది వేరే టైప్ చూడండి, టైప్ 3. ఏ యొక్క వర్క్ ఇచ్చారు 24 daysలో, ఏ 24 daysలో కంప్లీట్ చేస్తుంది, బి అదే వర్క్ని 16 daysలో కంప్లీట్ చేస్తుంది. మనం ఇప్పుడు టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ వర్క్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 24కి 16కి ఎల్సిఎం తీసుకోవాలి. 4 6 4 4 2 3 2 2 4 × 2 8, 8 × 2 16, 16 × 3 48. ఎల్సిఎం ఎంత, 48. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత, 2. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 3. ఇక్కడ ఏమని అడిగారు, దే వర్క్ టుగెదర్ ఫర్ 4 days అని అడిగారు. ఇక్కడ చూడండి, ఏ అండ్ బి వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత, 1 dayకి 5. వాళ్ళు ఇద్దరు కలిసి ఎన్ని డేస్ వర్క్ చేశారు, 4 days. 5 4s 20. టోటల్ వర్క్లో 20 కంప్లీట్ అయింది. రిమైనింగ్ ఇంకా ఎన్ని డేస్ వర్క్ ఉంది, 28 days వర్క్ మిగిలిపోయింది. ఆ 28 days ఎవరు కంప్లీట్ చేయాలి, రిమైనింగ్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ బై బి. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 3. ఇక్కడ ఏబీలు కలిసి చేశారు అండ్ ఇక్కడ ఓన్లీ బి. 3 9s 27 అండ్ 1/3 days. రిమైనింగ్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ బై, ఓన్లీ రిమైనింగ్ వర్క్ అడుగుతున్నారా టోటల్ వర్క్ అడుగుతున్నారా ఇవి చూడాలి. టోటల్ వర్క్ అన్నప్పుడు ఇక్కడ 4 days, ఇక్కడ 9 1/3 days, ఈ రెండు క్యాలిక్యులేట్ చేయాలి. రిమైనింగ్ డేస్ అడుగుతున్నారు కాబట్టి ఓన్లీ 9 1/3 days. రిమైనింగ్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ బై బి ఇన్ హౌ మెనీ డేస్ అని అడుగుతున్నారు కాబట్టి 9 1/3 daysలో రిమైనింగ్ వర్క్ బి ఒక్కడే కంప్లీట్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్లో చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎస్ఎస్సిలో కానీ ఎస్ఐ కానిస్టేబుల్లో కానీ చాలా క్వశ్చన్స్ ఈ మోడల్లో అడుగుతున్నారు. నెక్స్ట్ 9th క్వశ్చన్. P can do a work in 15 days and Q in 10 days. They work together for 2 days. Then Q leaves. P alone finish the remaining work. ఇది కూడా సేమ్ మెథడ్. ఇది మీరు హోంవర్క్గా చేస్తారా?
నేను ప్రీవియస్గా చెప్పిన క్వశ్చన్ మీకు అర్థమైతే ఇది ఈజీగా సాల్వ్ చేస్తారు. ఒకసారి చూడండి. పి యొక్క వర్క్ ఇచ్చారు. పి ఎన్ని డేస్లో వర్క్ చేశారంటే 15 డేస్, క్యూ 10 డేస్. ఎల్సిఎం ఎంత అవుతుంది? 30. అండ్ పి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2. అండ్ క్యూ యొక్క ఎఫిషియన్సీ 3. ఇక్కడ ఏమైనా ఇచ్చారు? దే వర్క్ టుగెదర్ ఫర్ 2 డేస్ అని ఇచ్చారు. పి ప్లస్ క్యూ ఎన్ని డేస్ కలిసి వర్క్ చేస్తారంట? 2 డేస్. వాళ్ళ 1 డే ఎఫిషియన్సీ ఎంత? 5. ఎంత? 2 5 10. ఆల్రెడీ 30 డేస్లో 10 డేస్ వర్క్ కంప్లీట్ అయిపోయిందంటే రిమైనింగ్ ఎన్ని డేస్ ఉంటుంది? 20 డేస్. ఇప్పుడు ఏం చెప్పారు? క్యూ లీవ్స్ అంటే క్యూ అనే పర్సన్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఓన్లీ ఎవరు ఉన్నారు? పి అనే పర్సన్ ఒక్కరే ఉన్నారు. పి అలోన్ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ అని అంటున్నారు. రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది? 20 డేస్ వర్క్ లెఫ్ట్. పి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2. 20/2. పి రిమైనింగ్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తుందంటే 10 డేస్లో కంప్లీట్ చేస్తుంది. ఆన్సర్ ఏంటి అంటే 10 డేస్. ఇక్కడ టోటల్ వర్క్ అడుగుతున్నారా, రిమైనింగ్ వర్క్ అడుగుతున్నారా? చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టోటల్ వర్క్ అడిగితే ఎన్ని డేస్? ఇక్కడ 10 డేస్, ఇక్కడ 2 డేస్, మొత్తం 12 డేస్ అవుతుండే. బట్ ఇక్కడ పి అలోన్ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ అడుగుతున్నారు కాబట్టి పి ఎన్ని డేస్లో రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేస్తుంది? 10 డేస్. అయితే మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ హోంవర్క్, ఇది హోంవర్క్ లాగా తీసుకోండి. మీరు అందరూ సాల్వ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఆన్సర్. ఏ ఒక వర్క్ని 20 డేస్లో కంప్లీట్ చేస్తుంది అండ్ బి అదే వర్క్ని 40 డేస్లో కంప్లీట్ చేస్తుంది. అండ్ ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఆ వర్క్ని 5 డేస్ కలిసి పనిచేసిన తర్వాత బి అనే పర్సన్ వెళ్ళిపోతాడు. అండ్ ఏ రిమైనింగ్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తుంది? ఏ బి ఇద్దరు కలిసి 5 రోజులు కలిసి పనిచేస్తారు. దాని తర్వాత బి అనే పర్సన్ వెళ్ళిపోతాడు. రిమైనింగ్ వర్క్ ఏ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? ఈ క్వశ్చన్ని హోంవర్క్గా తీసుకోండి. అందరూ సాల్వ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ 10th క్వశ్చన్. 12 men can complete a work in 18 days and 12 women can complete the same work in 20 days. Both men and women are complete the same work in how many days? ఇది కూడా టైప్ 1 కానీ కొంచెం ఇక్కడ 12 men ఇక్కడ 12 ఉమెన్స్ ఇచ్చినందుకు మీరు కొంచెం డిఫరెంట్గా ఫీల్ అవ్వచ్చు. బట్ ఇది కూడా సేమ్ టైప్ 1 మోడలే. 12 men can complete the work in 18 days and 12 women can complete the same work in 20 days. ఇక్కడ 12 men 12 women ఇచ్చారు కాబట్టి నో ఇష్యూ. ఇక్కడ అదే 12 men ఇచ్చి 6 women ఇచ్చిననుకో అప్పుడు మనము మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 12 ఇచ్చారు కాబట్టి నో ఇష్యూ. దీనికి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాము. 18కి 20కి 80కి 20కి ఎల్సిఎం 2 9s 2 10s 2 × 9 18 18 × 10 180 18 × 10 20 × 9. ఇక్కడ మెన్స్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 10. ఉమెన్స్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 9. బోత్ మెన్ అండ్ ఉమెన్ అడుగుతున్నారు కాబట్టి టోటల్ వర్క్ ఎంత? 180. మెన్ అండ్ ఉమెన్ 10 + 9 టోటల్ 180/19. 19 9s 171. ఇంకెంత మిగిలింది? 9 మిగిలింది. 9/19 9/19 days they will complete the total work. 1 men and 1 woman. Option D is the correct answer. మళ్ళీ ఇక్కడ 12 × 18 మల్టిప్లై చేసి 12 × 20 మల్టిప్లై చేసి ఈ వాల్యూ చాలా పెద్దగా వస్తుంది. అప్పుడు క్యాలిక్యులేషన్ ఇబ్బంది అవుతుంది. అందుకే ఇక్కడ 12 అంటే 12 మెన్స్ 12 ఉమెన్స్ అడిగారు కాబట్టి నేనేం మల్టిప్లై చేయలేదు. ఇలా ఈక్వల్ నెంబర్ ఆఫ్ మెన్స్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఉమెన్స్ ఇచ్చినప్పుడు మనం నార్మల్ మెథడే ఫాలో అవ్వాలి. ఆన్సర్ ఏంటి? 9/19 days. 11th క్వశ్చన్. A can complete a work in 24 days, B in 9 days and C in 12 days. B and C work together for 3 days. Then remaining work done by C alone.
ఫైండ్ ద టోటల్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్. ఇక్కడ ఏం అడుగుతున్నారు? టోటల్ వర్క్ అడుగుతున్నారు. ఇక్కడ రాద్దాము. ఏ ఒక పనిని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారంట? 24 days. బి అదే పనిని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 9 days. సి అదే పనిని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 12. 24, 9, 12కి ఎల్సిఎం 24 12లో పోతుంది కాబట్టి 12 ఏం తీసుకొని అవసరం లేదు. 12 and 24 and 9. 3 8s 3 3s 3 8s 24. 24 into 3 72. 24 into 3 72. 9 into 8 72. 12 into 6 72. ఏ యొక్క ఎఫిషియన్సీ 3, బి యొక్క ఎఫిషియన్సీ 8, సి యొక్క ఎఫిషియన్సీ 6. అండ్ ఇక్కడ ఏం చెప్పారు? బి అండ్ సి వర్క్ టుగెదర్ ఫర్ 3 days అని ఇచ్చారు. ఏబీలో 1 minute. బి అండ్ సి కదా, బి అండ్ సి వీళ్ళిద్దరూ 3 days కలిసి పనిచేశారంట. 3 days. బి అండ్ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 8 and 6 ఎంత? 14. టోటల్ వర్క్ ఎంత? 42 days. దాని తర్వాత రిమైనింగ్ వర్క్ డన్ బై ద సి ఎలోన్. సి ఎలోన్ అంటున్నారు. రిమైనింగ్ వర్క్ ఎంత? 30. ఇక్కడ 72 minus 42 years ఎంత? 30. ఇంకా 30 days వర్క్ మిగిలిపోయింది. ఆ 30 days వర్క్ ఎవరు చేస్తారంట? సి ఎలోన్. ఇక్కడ చెప్పారుగా రిమైనింగ్ వర్క్ డన్ బై సి ఎలోన్ అంటారు. సి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 6. సి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 6. 6 5s 30. 5 days. ఇక్కడ ఫైండ్ ద టోటల్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్. టోటల్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుందని అడుగుతున్నారు. ఇక్కడ ఇనిషియల్గా 3 days, ఇక్కడ 5 days. టోటల్గా 8 days. 3 + 5 8 days. ఇక్కడ 8 days అని రాసుకోండి. ఆప్షన్స్ తప్పుపడ్డట్టుంది. 8 days. రిమైనింగ్ వర్క్ అడిగింటే 5 days అవుతుండే, కానీ ఇక్కడ టోటల్ వర్క్ అడిగారు కాబట్టి 8 days. నెక్స్ట్ 12th question. ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10 days. బి ఈజ్ 50% మోర్ ఎఫిషియన్సీ దెన్ ఏ. టుగెదర్ దే కంప్లీట్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. ఇక్కడ ఏమని అడుగుతున్నారు? ఏ యొక్క వర్క్ ఇచ్చారు. ఏ ఒక పనిని 10 రోజుల్లో కంప్లీట్ చేస్తుంది. అండ్ బి ఈజ్ 50% మోర్ ఎఫిషియన్సీ దెన్ ఏ అంటున్నారు. బి 50% మోర్ ఎఫిషియన్సీ దెన్ ఏ. 5 3s 5 2s. ఇది ఎఫిషియన్సీ ఎవరిది? బి అండ్ ఏ యొక్క ఎఫిషియన్సీ. ఇప్పుడు టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ 10 daysలో ఒక పనిని కంప్లీట్ చేస్తారు కాబట్టి ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2. టోటల్ వర్క్ ఎంత? 20 days. ఇక్కడ ఏమని అడుగుతున్నారు? టుగెదర్ దే కెన్ కంప్లీట్ ద వర్క్ అని అడుగుతున్నారు కాబట్టి టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేసాం కదా. వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంత? ఏది 2 అండ్ బిది 3. టోటల్ ఏ + బి. టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ 5. 4 days. ఇద్దరు కలిసి అదే వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారంటే 4 days. ఇక్కడ 10 టోటల్ వర్క్ కాదు. ఇది టోటల్ వర్క్ ఎలా వస్తుందంటే ఎఫిషియన్సీ ఇంటూ వర్క్, అది టోటల్ వర్క్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 13th question. ఏ ఈజ్ ద ట్వైస్ యాజ్ ఎఫిషియన్సీ యాజ్ బి. టుగెదర్ దే కంప్లీట్ ద వర్క్ ఇన్ 18 days. ఏ అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. ఇక్కడ ఏమిచ్చారు? ఏ ఈజ్ ద ట్వైస్ ఎఫిషియన్సీ యాజ్ బి అని ఇచ్చారు కదా. ఇక్కడ ఏ అండ్ బి ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ యొక్క ఎఫిషియన్సీ 1, బి యొక్క ఎఫిషియన్సీ, ఏ యొక్క ఎఫిషియన్సీ 2, బి యొక్క ఎఫిషియన్సీ 1. అండ్ ఇక్కడ మనకు టోటల్ వర్క్ కావాలి. టుగెదర్ దే కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 18 days. 18 days ఇంటూ వాళ్ళకి ఎఫిషియన్సీ ఎంత? 3. 18 into 3 54 units. టోటల్ వర్క్ 54 units ఉంది. అయితే ఇక్కడ ఏ అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ అని ఇచ్చారు కదా. టోటల్ వర్క్ ఎంత? 54.
ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 2. ఇది ఏ లోన్ ఎంత 27 డేస్లో 54 యూనిట్స్ ఏ కంప్లీట్ చేస్తుంది. ఇక్కడ ఏమడిగారు, ఏ లోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ అని అడిగారు కాబట్టి 27 డేస్. ఒకవేళ బి అడిగితే 54/1, టోటల్ వర్క్ 54. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత 1. ఎన్ని డేస్లో వర్క్ చేస్తుంది, 54 డేస్ పడుతుంది బిఏ లోన్కి అయితే. ఏ లోన్ అయితే 27 డేస్. మీరు కూడా క్వశ్చన్స్ సాల్వ్ చేయండి నాతో పాటు, మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది. అండ్ ఎన్ని కరెక్ట్ ఆన్సర్ పెట్టారో కూడా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్. ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10 days, బి అండ్ సి ఇన్ 12 days అండ్ ఏ అండ్ సి ఇన్ 15 days. ఆల్ 3 టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? ఇది థర్డ్ టైప్ క్వశ్చన్. ఇక్కడ ఏబీలో వర్క్ ఇచ్చారు. ఏ అండ్ బి ఎన్ని డేస్ వర్క్ చేస్తారంట, 10 days. అండ్ బి అండ్ సి 12 days. ఏ అండ్ సి 15 days. ఇప్పుడు మనకి యొక్క ఎల్సిఎం కావాలి. 10కి 12కి 15కి ఎల్సిఎం ఎంత, 60. 10 × 6 60, 12 × 5 60 అండ్ 15 × 4 60. మనకి ఇక్కడ ఏం కావాలి, టుగెదర్ వర్క్ కావాలి కాబట్టి ఏబిసి ఎఫిషియన్సీ తెలవాలి. ఇక్కడ మనకి ఏబి ఎఫిషియన్సీ తెలుసు, బీసీ ఎఫిషియన్సీ తెలుసు, ఏసీ తెలుసు, కానీ సింగిల్గా ఎఫిషియన్సీ తెలియదు కాబట్టి మనము ఫస్ట్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ కంబైన్ చేయండి, ఏబి, బీసీ అండ్ ఏసీ. వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత, 6, 5, 4. టోటల్ ఎంత, 15. ఇక్కడ ఏలు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. బీలు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సీలు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో 2 కామన్ తీసి ఏ ప్లస్ బి ప్లస్ సి. మనకు ఏబిసి ఎఫిషియన్సీ కావాలి కాబట్టి 2 7s 14 అండ్ 0.5, 2 5s 10. ఏబిసి ముగ్గురు ఎఫిషియన్సీ ఎంత, 7.5. మనకు వాళ్ళ ముగ్గురు ఎఫిషియన్సీ తెలుసు. ఇప్పుడు ముగ్గురు కలిసి ఆ టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారో ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ వర్క్ ఎంత, టోటల్ 60/7.5. ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు, 600/75 రాసుకోవచ్చు కదా. 75 1s 75 8s. టోటల్ ఎన్ని డేస్ పడుతుంది ముగ్గురు కలిసి వర్క్ కంప్లీట్ చేయడానికంటే 8 days. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 8 days ఎలా వచ్చిందో అర్థమైంది అని అనుకుంటున్నాను. మనము ఫస్ట్ టైం ఫైండ్ అవుట్ చేయాలి. ఏబిసి యొక్క టోటల్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేసి టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ వేస్తే వాళ్ళు ముగ్గురు కలిసి ఆ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారో వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్. దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద వీడియో. ఏ కెన్ డూ half of the work in 8 days, బి కెన్ డూ 1/3 of the same work in 6 days. Together they can complete the whole work in how many days? ఏ కెన్ డూ half of the work in 8 days. మనకు ఫుల్ వర్క్ కావాలి కాబట్టి ఏ యొక్క హాఫ్ వర్క్ ఎన్ని డేస్లో చేస్తుంది, 8 days. టోటల్ వర్క్ కావాలంటే 16 days. ఏ యొక్క ఫుల్ వర్క్ ఎంత అంటే 16 days. అండ్ బీ కెన్ డూ 1/3 of the same work, 1/3 of the same work in 6 days. 1/3 of the same work 6 days. మనకు ఫుల్ డే వర్క్ కావాలి కాబట్టి 18 days. 3 × 6 18 days. ఇక్కడ నీట్గా రాస్తాను. ఇక్కడ ఏ యొక్క వర్క్ అండ్ బి యొక్క వర్క్ రాస్తాను. ఏ వర్క్ 16 days అండ్ బి వర్క్ ఇస్ 18 days. మనము ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 16కి 18 ఎల్సిఎం ఎంత, 144. 16 × 9 అండ్ 18 × 8. ఇక్కడ ఏమడిగారు, టుగెదర్ దే కెన్ కంప్లీట్ ద హోల్ వర్క్ అడిగారు కాబట్టి టోటల్ వర్క్ ఎంత, ఏ ప్లస్ బి. 1 day వర్క్ ఎంత, 9 + 8 17
యూనిట్స్ చేస్తారు 1 డేలో. మొత్తం 144 యూనిట్స్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందంటే 144/17. 17 టేబుల్ చూద్దాం. 17 8 136. ఇక్కడ 144 ఉంది అంటే 17 8 136. రిమైనింగ్ ఎంత మిగిలింది? 8/17. టోటల్ 8/17 డేస్లో total work will complete A and B. 8/17 days. This is the last question of the video. మీకు మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.